తెలంగాణ బీజేపీ ఆఫీస్ వద్ద హై టెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. కర్రలతో ఎదురు దాడికి బీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. బీజేపీ ఆఫీస్ లోపలికి వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ చలో గాంధీ భవన్, కాంగ్రెస్ చలో లోక్ భవన్ పిలుపుతో ఇరు పార్టీ నేతలు హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలోనే నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. కర్రలతో కూడా ఎదురు దాడికి బీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. బీజేపీ ఆఫీస్ లోపలికి వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఆఫీస్ వద్ద అటు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలకు కూడా దాడి జరుగుతోంది. పరస్పరం కూడా ఒకరినొకరు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. రైట్, మనతో పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, బీజేపీ నాంపల్లి ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే లోపలికి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అటు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఉదయ్ అక్కడ? హిమబిందు, ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు కూడా పరస్పర ముట్టడి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అటు బీజేపీ గాంధీ భవన్ ముట్టడించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ కూడా లోక్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇప్పటికే బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. అటు బీజేపీ నాయకులను బయటికి పంపించకుండా కూడా వారు అక్కడ కట్టడిదిద్దమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు మనకు తెలుస్తుంది. బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నేతృత్వంలో కూడా అటు కాంగ్రెస్ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా వాళ్ళని బీజేపీ పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్లు కూడా పోలీసులు అటు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లు మనకు తెలుస్తోంది. మరోపక్క ఇటు రాజ్భవన్ వద్ద కూడా కొంత ఉద్రిక్తిగా నెలకొంది. దీనికి సంబంధించిన ఇప్పటికే రోడ్డు అడ్డంగా పెట్టినటువంటి పోలీస్ బార్గేట్లను తోసుకొని రాజ్భవన్ వైపు దూసుకెళ్లి అటు కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. అక్కడ అడ్డుకున్న పోలీసులను పలువురు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రాజ్భవన్ కు ఇప్పటికే భారీగా కాంగ్రెస్ నాయకులు చేరుకుంటున్న నేపథ్యంలో కూడా అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటు దామోదర్ రాజనరసింహ, అజారుద్దీన్, వివేక్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, విప్ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దాంతో పాటు రోహిన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో రాజ్భవన్ లో కూడా ఇప్పటికే అటు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇప్పటికే నాంపల్లి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, నాయకులను కూడా అక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచినట్లు కూడా మనకు తెలుస్తోంది. చెలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే నీట్ పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిని కూడా రాజీనామా చేయాలని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నప్పటికీ నిన్న ఏదైతే రాహుల్ గాంధీ ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి మోడీ ఇంటిని ముట్టడించిన నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి అధిష్టానం పిలుపు మేరకు అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కొడంగల్లో కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు రాజ్భవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో కూడా నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు మనకు తెలుస్తోంది. హిమబిందు, ఎస్ ఉదయ్, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ అంటే ఈ నాంపల్లి బీజేపీ ఆఫీస్ ఇప్పటికీ రామచంద్రరావును కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో ఆయన ఇంకా పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా అక్కడ సద్దు అడిగిందా? ఒకవైపు
మహేష్ కుమార్ గౌడ్ ని కూడా నెక్లెస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర గౌడ్ ని కూడా మహేష్ కుమార్ గౌడ్ ని అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర రావు ని కూడా బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా ఆయన కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా సిచ్యువేషన్ అంతా ఇప్పుడు ఏ విధంగా ఉంది? కొంత సద్దుమణిగిందా సిచ్యువేషన్ అక్కడ? ప్రస్తుతం రెండు పార్టీల అటు గాంధీ భవన్ కావచ్చు, అటు బీజేపీ కార్యాలయం కావచ్చు, పోలీసులు పెద్ద ఎత్తున కూడా భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకరిపై ఒకరు కొట్లాటలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అటు గాంధీ భవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీస్ వలయంలోకి వెళ్ళిపోయాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే బీజేపీ కార్యాలయం వద్ద కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించినట్లు కూడా మనకు సమాచారం అందింది. అటు బీజేపీ కార్యాలయం చుట్టూ కావచ్చు, ఇటు గాంధీ భవన్ చుట్టూ కావచ్చు, పోలీసులు అంతా కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ ఎవరిని కూడా ఎక్కడికి వెళ్ళనీయకుండా అరెస్ట్ చేసిన పరిస్థితులు కూడా మనకు నెలకొన్నాయి. ఇప్పటికే గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా నినాదాలతో హోరెస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు అధికారులు, పోలీస్ అధికారులు అటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అటు గాంధీ భవన్ దగ్గర కూడా గేట్లు కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం చెప్పిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు బీజేపీ కార్యాలయంలో కూడా సేమ్ చెప్పిన వారిని మాత్రమే కార్యాలయంలోకి పంపిస్తారు. ఇతరులను కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తలేరు. దానికి సంబంధించిన వేరే వ్యక్తులు, అనుచిత వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రం తిరిగి పంపించేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే కొంత అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రెండు కార్యాలయాల్లో కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు కూడా చేసినట్లు మనకు తెలుస్తోంది. కొంతమంది కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ నాయకులు కర్రలతో కూడా కొట్టుకున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది ఉదయ్. అంటే కార్యకర్తలు ఒకరినొకరు కూడా అక్కడ కర్రలతో కొట్టుకున్న అటుగా కూడా సిచ్యువేషన్ నెలకొని ఉందా? వాళ్ళని కూడా కొంతమంది పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకరిపై ఒకరు దూషించుకోవడం కానీ అటు కొట్టుకోవడం కానీ పరిస్థితులు నెలకొంటున్నాయి అనుకున్న నేపథ్యంలోనే ఎవరిని కూడా కలవనీయకుండా ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు కూడా తరలించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు, అటు బీజేపీ కార్యకర్తలను కూడా ఒకరిపై ఒకరు కలవనీయకుండా అటు పోలీస్ అధికారులు ఎక్కడ వారిని అక్కడనే అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం అయితే అటు బీజేపీ కార్యకర్తలు కార్యాలయం దగ్గరనే ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ కార్యాలయం సైడ్ ఉన్న నేపథ్యంలో ఏదైతే రాజ్భవన్ ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు రాజ్భవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తరుణంలో అక్కడ అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇతర పోలీస్ స్టేషన్ లో కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు బీజేపీ నాయకులను కూడా కాంగ్రెస్ గాంధీ భవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో కూడా అక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా కూడా ప్రస్తుతానికి మాత్రం ఎక్కడి వారిని అక్కడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు అంటే కేంద్రానికి సంబంధించిన పార్టీలు కాబట్టి ఎక్కడ ఇబ్బంది. థ్యాంక్ యూ ఉదయ్. రైట్, మనం చూస్తున్నాం ఒక్కసారిగా కూడా బీజేపీ ఆఫీస్ లోనికి చొచ్చుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఆఫీసులోకి వస్తున్న కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ నాయకులు కర్రలతో కూడా కొట్టినట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది మన స్క్రీన్ పైన. రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం బస్సు పైకి కొంతమంది నిరసనకారులు కూడా ఎక్కి అక్కడ నిరసన చేస్తూ ఉన్నారు. కొంతమంది లెఫ్ట్ సైడ్ లో కూడా కర్రలతో కూడా బారికేడ్లను తోసుకొస్తూ కూడా పోలీసులు వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా కర్రలతో వాళ్ళు బీజేపీ నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి అక్కడ కొట్టుకున్నట్టుగా కూడా దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ బాక్స్ లో. సో మొత్తంగా కూడా అటు కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా నిరసనకారులు ఆగడం లేదు. ఎక్కడికెక్కడ కూడా నిరసనకారులు అదుపులోకి తీసుకుంటున్నా కూడా కొంతమంది బస్సు పైకి కూడా ఎక్కి నిరసన తెలుపుతూ ఉన్నారు. చాలా వరకు సిచ్యువేషన్ గందరగోళమైన సిచ్యువేషన్ కనబడుతుంది. బీజేపీ ఆఫీస్ దగ్గర ఇప్పటికే కూడా రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. నెక్లెస్ రోడ్డు వద్ద మహేష్ కుమార్ గౌడ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ తరలిస్తూ ఉన్నారు. అయినా కూడా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఒకరిపైపు ఒకరు కర్రలతో కూడా దూసుకు వచ్చి కొట్టుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కూడా కార్యకర్తలు కొట్టుకున్న దృశ్యాలు, అలాగే రైట్ సైడ్ కూడా పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు. కర్రలతో కూడా తోసుకుంటూ కూడా బారికేడ్లు తోసుకుంటూ కూడా ముందుకు వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం.